ఓ పెద్ద సమస్య ఇప్పుడు రాబోతోంది. చైనాకి సంబంధించినటువంటి ఉత్పత్తులు విపరీతంగా ఆల్రెడీ తయారు చేసుకుని ఉంటారు అమెరికన్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని. ఇప్పుడు అమెరికా మార్కెట్ మూతబడిపోయింది అనే కంటే కూడా అమెరికా మార్కెట్లో చైనా అమ్ముకోవాలంటే దూల తీరిపోయేటటువంటి పరిస్థితి. అక్కడి నుంచి ఆడిగిపోతే ₹145 పెట్టి ఎవడు కొంటాడు ఎక్స్ట్రా పెట్టుకుని. దాంతో చైనాకి సంబంధించినటువంటి ఉత్పత్తులు అక్కడికి అమ్ముకోవడం కష్టం. ₹100 వస్తువు ₹240 అయితే అక్కడ ₹210 లేకపోతే ₹150 ₹140 వస్తుంటే అదే కొంటారు, కానీ ఈ కొనరు కదా. ఇతర దేశాల ఉత్పత్తులన్నీ చైనా వాటికంటే కాస్ట్ తక్కువగానే ఉంటాయి. ఇదివరకు చైనాది మిగతా దేశాల్లో ₹100 తయారయ్యే వస్తువు చైనా ₹70 తయారు చేస్తుంది, అంతేగాని ₹10 తయారు చేయలేదు కదా. కాబట్టి అట్లా నడిచింది. ఇప్పుడు ఆ రేంజ్లో అయితే కనుక చైనా వస్తువులు ఎవరు కొనరు. కానీ చైనా ఇప్పుడు ఏం చేస్తుంది, మన దేశం మీద డంప్ చేస్తుంది. ఎందుకంటే అతిపెద్ద మార్కెట్ ప్రపంచంలో మందే. 140 కోట్ల 145 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశం ఇది. 150 అంటారు, ఇంకా జనాభా లెక్కలు తెలిస్తే అది మొత్తం తెలుస్తుంది. అంత జనాభా ఉన్నటువంటి దేశంలో మన దగ్గర వచ్చేటి చైనా వస్తువుల మీద మోజేమీ తగ్గలేదు. ప్లస్ ఇక్కడికి వివిధ మార్గాల్లో తీసుకురావడం చాలా సులభం. అక్రమ మార్గాల్లో తెచ్చే కార్యక్రమం ఎక్కువ అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. అప్రమత్తం కావాల్సిన సందర్భం.